హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే, మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడే 8 రకాల కిచెన్ టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే నెయ్యిని అయితే తెచ్చుకుంటాం కదా, మనం ఇంట్లో తయారు చేసిన బయట నుంచి తెచ్చుకున్న ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి. మామూలుగా ఇంట్లో తయారు చేసినది అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది, బయట పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టినా. కానీ మనం బయట నుంచి తెచ్చుకున్నది ఒక 1 మంత్ పెట్టేసామనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది, ఒకలాంటి స్మెల్. అలా స్మెల్ రాకుండా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట పెట్టినా ఫ్రెష్ గా ఉండాలంటే కొద్దిగా చిన్న బెల్లం ముక్క అయితే వేయండి నెయ్యిలో. ఇంకా బెల్లం ముక్క వేసి పెట్టడం వల్ల మనము ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా 2-3 నెలలు ఉన్నా కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. మామూలుగా మనం ఇంట్లో అయితే ఎన్ని రోజులున్నా పాడవదు, కానీ బయట నుంచి తెచ్చినది మనం సేల్ తీసిన తర్వాత ఒక నెలకే స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఇలా బెల్లం ముక్క వేసామనుకోండి, 2-3 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ టిప్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక చిన్న గరిట, ఇలా పప్పు గరిట ఉంటుంది కదా, అదైతే తీసేసుకోండి. తర్వాత అది స్టవ్ పైన పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసేయండి. ఇలా కొద్దిగా మనము వాడే ఆయిల్, తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, అదైతే ఇలా వేయండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్స్. తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలను మెత్తగా దంచి, అంటే మెత్తగా అంటే కచ్చాపచ్చాగా దంచి వేయండి. అలాగే దాంట్లో కొద్దిగా వాము కూడా వేయండి. ఈ మూడింటిని బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేడి చేయాలన్నమాట. చూడండి, ఇలా ఉంటే కొద్దిసేపు ఆగామంటే ఒక 2 మినిట్స్ లో బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి అలానే పెట్టేసామనుకోండి, ఆ ఆయిల్ వేడి తగ్గే లోపు ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇది కాంచేటప్పుడే మనకు కిచెన్ లో మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్మెల్ అయితే మన ఇంట్లో మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని మనకి ఎక్కడెక్కడైతే కీళ్ళ నొప్పులు, అలాగే మనకు కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి కదండి, ఈ చలికాలంలో ఎక్కువగా నొప్పులు అయితే ఉంటూ ఉంటాయి. కీళ్ళ నొప్పులున్నా, కండరాల నొప్పులున్నా, అలాగే మనం ఒక్కోసారి ఇంజక్షన్లు వేయించుకునేది గడ్డల మాదిరి కట్టి అక్కడంతా నొప్పి వస్తుంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ కనుక అప్లై చేసామనుకోండి చాలా బాగా తగ్గిపోతుంది అనమాట. రిలీఫ్ వస్తుంది. మనకి ఎన్ని నొప్పులున్నా కూడా, కీళ్ళ నొప్పులైనా ఏ నొప్పులైనా తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, ఆయిల్ ప్యాకెట్స్ ని మనం వాడిన తర్వాత వేస్ట్ గా పడేయకుండా ఇలా సగానికి అయితే కట్ చేయండి. మీ ఇష్టం. మీకు ఒకవేళ ఒక సైడ్ ఎక్కువగా తక్కువగా కావాలంటే కట్ చేసుకోండి, 2 వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత మనము మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయల్ని మనం బయట పెట్టేసామంటే తొందరగా పాడైపోతాయి అనమాట. అలాగే మెత్తపడిపోయి కుళ్ళిపోతా ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా ఆయిల్ కవర్ లో వేసేసి ఇలా చుట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవవు. అలాగే ఆయిల్ పేపర్ కాబట్టి ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా అస్సలు పాడవవు అనమాట. మనము 2-3 నెలల వరకైనా అలానే స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంది నిమ్మకాయల్ని తక్కువగా వాడుతుంటారు, ఏదైనా బిర్యానీ చేసినప్పుడు లెమన్ రైస్ లెక్క అలా మాత్రమే వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఆయిల్ పేపర్ ఉంది కదా, దాన్ని కూడా వేస్ట్ గా పడేయకుండా మనం గోధుమ పిండి మిగిలినప్పుడు కొద్దిగా మిగిలింది అనుకోండి, 1-2 చపాతీలకు అయ్యేటట్టు దాన్ని కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. లేదు అని అంటే మనం వడలు అలా చేస్తూ ఉంటాం కదా, దీన్ని కట్ చేసిన దాన్ని ఎత్తి పెట్టేసుకున్నామంటే మనం వడలు చేసేటప్పుడు వడల్ని ఇలా ఆయిల్ పేపర్ పైన వేసి చేసామనుకోండి, అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి అనమాట. అలాగే మనం ఏ షేప్ లో చేస్తే ఆ షేప్ లో అయితే వస్తాయి. ఈ ఆయిల్ పేపర్ మీద అయితే వడలు చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే క్యారెట్ జ్యూస్ కనో, లేదంటే క్యారెట్ తినడానికనో, లేదంటే పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా ఈవినింగ్ స్నాక్స్ గా తినడానికని. మామూలుగా బేకరీ ఫుడ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకుండా మామూలుగా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ గా ఇలా క్యారెట్ కానీ, దోసకాయలు కానీ ఈవినింగ్ కట్ చేసి ఇచ్చామంటే బాగుంటుంది. మనం డైలీ కాకపోయినా వీక్లీలో ఒక 3 టైమ్స్ అయినా ఇలా క్యారెట్లు, అలాగే మనకి దోసకాయ ముక్కలు ఇచ్చేసేయండి. అలాగే మనము వీటిపైన మట్టి అలా చేరి ఉంటుందని మనం ఇలా పీలర్ తో తీస్తూ ఉంటాం కదా, పీలర్ తో తీస్తే చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమని ఇలా స్పూన్ తో తీసి చూడండి, ఎక్కువ వేస్ట్ కాదు. అలాగే క్యారెట్ పైన ఏదైనా మురికి, మట్టి అలా ఏదున్నా వచ్చేస్తుంది అనమాట. మనము ఇలా ఎక్కువ వేస్ట్ కాకుండా మనమైతే వాడుకోవచ్చు. తక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఓన్లీ చెక్కు మాత్రమే వస్తుంది పైన. వేస్ట్ అనేది క్యారెట్ అస్సలు కాదు.
అలాగే దీన్ని ఇలా తురిమేసిన తర్వాత తినడానికి ఇచ్చినా కూడా పిల్లలకు బాగుంటుంది. అలాగే చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు బాగా అరుగుతుంది పైన తొక్క తీయడం వల్ల. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకోండి. దాన్ని అటు ఇటు 2 సైడ్లను అయితే కట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసిన తర్వాత ఆ పైన ఉండే పొట్టును కూడా తీసేసేయండి. ఇలా పొట్టును తీసేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే దీనికి కొద్దిగా పేస్ట్ అయితే అప్లై చేయండి. ఏ పేస్ట్ అయినా పర్లేదు, మనం డైలీ ఏది వాడితే అదైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా అప్లై చేయండి. ఇలా పేస్ట్ ను అప్లై చేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే దీన్ని మొత్తం ఇలా వేసేసాం కదా, ఇలా మొత్తం చేయండి, అప్లై చేయండి. ఇది ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది అనమాట. మన ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడు చలికాలం కాబట్టి విపరీతమైన దోమలు వచ్చేస్తూ ఉంటాయి. అలా దోమలు రాకుండా న్యాచురల్ టిప్ని అయితే ఈ విధంగా చేసి చూడండి. తర్వాత పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఒక 4-5 లవంగాలు, మొగ్గ ఉంటది కదా, ఆ లవంగాలను మాత్రమే ఇలా గుచ్చండి. ఇలా గుచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని వెలిగించాలంటే మనకి డైరెక్ట్ గా వెలగదు కాబట్టి ఇలా ఒక 2 కర్పూరం బిళ్ళలు కూడా వేయండి. ఇలా కర్పూరం వేయడం వల్ల బాగా వెలుగుతుంది. అలాగే ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది అనమాట. సాయంత్రం టైంలో ఇలా గనక మనము వెలిగించామనుకోండి, ఇల్లు మొత్తం మంచి వాసన ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనకు ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా పరారైపోతాయి అన్నమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు ఎటువంటి ఆల్ అవుట్లు అలాగే జెట్ కాయిల్స్ అవి వాడకుండా మనం న్యాచురల్ గా ఇంట్లో ఉండే దోమలను అయితే తరిమేసేయచ్చు అనమాట. చూడండి, ఇలా వెలిగించామనుకోండి, ఈ వాసనకి ఆనియన్ అలాగే మనకి లవంగాలు కర్పూరం వాసనకి అలాగే పేస్ట్ వాసనకి ఒక్క దోమ కూడా ఉండదు. న్యాచురల్ గా దోమలను తగ్గించుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఉన్నప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేయండి, ఎటువంటి లిక్విడ్స్ అవి వాడకుండా. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టాబ్లెట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము, ఎందుకు పనికిరావని. కానీ అస్సలు పడేయదండి, వీటి వల్ల చాలా ఉపయోగము. ఆ ఉపయోగం ఏంటి అంటే మనకి ఏవైనా సరే, నేనైతే ఇదైతే డోలో అయితే చూపిస్తున్నాను అనమాట. డోలో అయినా పారాసిటమాల్ అయినా ఇంకా మిగతా ఏ టాబ్లెట్స్ అయినా సరే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పడేయకుండా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ చేమంతి మొక్కలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్కసారి పురుగు పట్టినట్టుగా అలాగే ఆకులంతా ముడుచుకుపోయినట్లుగా ఫ్రెష్ గా లేకుండా వాడిపోతున్నట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా టాబ్లెట్స్ ని ఒక పక్కన కుండీలో ఒక చోట పెట్టేసామనుకోండి, వీటి నుంచి వచ్చే ఎరువు వల్ల ఇది మంచిగా బాగా గ్రోత్ గా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, ఆకులు వాడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక టమాటాని అయితే తీసేసుకోండి. టమాటాని తీసుకున్న తర్వాత ఈ విధంగా హాఫ్గా కట్ చేయండి. ఇలా హాఫ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీనిపైన మనం ఏం చేయాలంటే, మనము పంచదార ఉంటుంది కదా, పంచదారని అయితే వెయ్యండి. ఇది మనకి మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట పంచదార. ఇది గరుకుగా ఉంటుంది కదా, ఇలా మనకి వేసేసిన తర్వాత దీనిపైన కాఫీ పొడి, మీరు ఏ కాఫీ పొడి అయితే వాడతారో ఆ కాఫీ పొడి, అది ఇదినే లేదండి, ఏదైనా సరే మీ ఇష్టం. ఈ పంచదార అలాగే కాఫీ పొడి వేసేసి ఈ టమాటా పైన ఇప్పుడు దీన్ని గనక మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ, లేదు అని అంటే డైలీ గనక ఇలా చేసామనుకోండి, మన ఫేస్ అనేది ఎటువంటి క్రీములు అలాగే మాయిశ్చరైజర్లు వాడకుండా మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట. మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. ఇది పంచదార అనేది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి మన స్కిన్ లో ఉండే మనకి డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది. అలాగే స్కిన్ గ్లోగా వచ్చేటట్టు చేస్తుంది. మనకి ఎంత వాడిపోయినట్లుగా అలా ఉన్నా కూడా మన స్కిన్ అయితే ఇలా అప్లై చేయడం వల్ల మనకి స్కిన్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది, అలాగే చాలా గ్లోగా ఉంటుంది, అలాగే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది. ఫేస్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్. చూడండి, మనమైతే దోసపిండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కొద్దిగా వాడుకొని కొద్దిగా ఎత్తి పెట్టేస్తా ఉంటాము. అది మనం 2-3 రోజులు దోశలు వేయకపోయినా ఇడ్లీలు వేయకపోయినా పిండి అనేది పులుస్తుంది అనమాట. పులిసి పుల్లగా అయిపోతుంది. మనం దాన్ని తిన్నా కూడా మనకి పుల్లటి తేంపులు వస్తూ ఉంటాయి. అలాగే పిండి కూడా ఇంకా తినలేక పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం పిండి 10 days వరకైనా
ఫ్రెష్ గా ఉండాలి, మనకి పిండి అనేది పులవకుండా ఎక్కువగా మనకి పులుపు అనేది రాకుండా ఫ్రెష్ గా ఉండాలి అని అంటే తమలపాకుని అయితే తీసుకోండి. తమలపాకుని ఈ విధంగా దోసపిండి పైన పెట్టేసేయండి. ఇలా దోసపిండి పైన పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే పిండి అనేది ఎక్కువగా పులవదనమాట. మనకి పిండి అనేది ఫ్రెష్ గా ఉంటుంది. 1 లేదా 2 తమలపాకులను పెట్టి చూడండి, ఇంకా అస్సలు పిండి పులవదు. మళ్ళీ 10 days వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసినా కూడా పాడవదు, పుల్లగా కాదు, అలాగే ఫ్రెష్ గా మనం ఇప్పుడే తయారు చేసినట్లుగా ఉంటుందన్నమాట. కానీ ఇది పులవక ముందే పెట్టేసేయాలి. పులిసిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈ రోజు 8 రకాల టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్ అండి.